మొన్న మధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వచ్చి ఆయన బంధువులను పరామర్శించిన విషయం గుర్తుందా? అప్పుడు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. మీడియా కళ్ళన్నీ కేసీఆర్ పైనే, కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియాను చూడలేదు, ఎవ్వరికి ఎలాంటి బయట ఇవ్వలేదు, ఎలాంటి యాక్టివిటీ లేదు. వాళ్ళు అడిగింది కేసీఆర్ చెప్పింది రికార్డులో భద్రంగా ఉంటుందేమో కానీ కేసీఆర్ హావభావాలు ఏమంత తొట్రుపాటుకు గురైనట్టు కనిపించలేదు. అధికారం నుంచి దిగినోళ్ళకి ఇదంతా సహజం రాబాయ్, అట్టా ఒక ఈవెంట్కి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు ఆయన. అదే ఏపీలో చంద్రబాబు విచారణ సమయంలో నరాలు తెగే ఉత్కంఠ, ఆయన అరెస్టు చేయటం నుంచి కోర్టులో ప్రవేశపెట్టడం దగ్గర వరకు హై టెన్షన్, ఆపై జైలుకు పంపటం వరకు ఒక సుదీర్ఘమైన ఉత్కంఠభరితమైన వ్యవహారం. ఈ మొత్తం 3-4 ఎపిసోడ్లుగా సాగింది. ఎంతో ఎక్సైట్మెంట్ నడిచింది. మరీ ముఖ్యంగా ఆయన ఒక కుర్చీలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న ఫోజ్ అయితే బాబు అభిమానులను, టీడీపీ మద్దతుదారులను ఒక ఊపు ఊపేసింది. తీవ్ర స్థాయిలో చలించిపోయారంతా. బాబుకేమి జరుగుతుందో అన్న ఆందోళన భరితంగా సాగింది. ఇక రకరకాల ఈవెంట్లు సైతం నిర్వహించడం తెలిసిందే. అప్పట్లో బాబు ఆయన అరెస్టు, విచారణ, జైలు జీవితం అదో పెద్ద చర్చ. అదే ఇక్కడ కేసీఆర్ వచ్చారు, వెళ్ళారు, అంతే. మధ్యలో ఎలాంటి హైడ్రామా లేదు. ఓ పక్క కూతురు గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించే ప్రయత్నం చేస్తే ఆగు అన్నట్టు సైగ చేశారు తప్పించి ఆమెతో కనీసం మాట్లాడలేదు. ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ని మరీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టు కూడా ఎక్కడా కనిపించలేదు. బహుశా కేసీఆర్ని అంతకన్నా మించి టచ్ చేయొద్దని రేవంత్ సర్కార్ అనుకుందో ఏమో. మధ్యలో ఎలాంటి తొట్రుపాటు, తడబాటు ఏదీ లేదు. అంటే అక్కడికి ఇక్కడికి హైడ్రామాలో ఎంత మార్పు! ఇది ప్రాంతాల వారీగా ఉన్న తేడానా, లేక నాడు జగన్ చంద్రబాబును వేధించినంతగా నేడు రేవంత్ సర్కార్ కేసీఆర్ను ఇబ్బంది పెట్టడం లేదనుకోవాలా? ఎక్కడో ఎమోషనల్ డ్రామా మిస్ అవుతోందని అంటున్న వాళ్ళు లేకపోలేదు. ఒక్క కవిత ముందు నుంచి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామాకు తెరలేపటం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ జనంలో కేసీఆర్ పట్ల రేవంత్ ప్రభుత్వం చర్యలపై కనీస స్పందన లేదు. ఈ విషయంలోని విభిన్నత గుర్తించిన చాలామంది నాటి చంద్రబాబు విచారణ, నేటి కేసీఆర్ విచారణకు పోలిక తెస్తున్నారు. అంత హై డ్రామా లేదిక్కడ అంటూ కేసీఆర్ విచారణ పర్వాన్ని ఒకంత తేల్చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏదో ఒక ఈవెంట్కి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడంతో అదే కరెక్ట్ అనుకుంటున్నారు.